గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాము. నాకు తెలిసిన కొన్ని ట్రిప్స్ అండ్ హ్యాక్స్ చెప్తానమాట. రవ్వ దోశ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా పెంక మంచి సూపర్ హాట్ ఉండాలి. ఫస్ట్ అంటే కూల్ డౌన్ చేసుకోవాలి పెంకని, వాటర్ స్ప్రింకిల్ చేసి. దాని తర్వాత ఆనియన్స్ వేసేసి, ఆనియన్స్ వేస్తే మీకు తెలుసు అది నాన్ స్టిక్ లాగా అవుతుంది పెంక. ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ స్లైసెస్ వేసి తర్వాత రవ్వ దోశ బ్యాటర్ ఎప్పుడైనా కానీ కూడా కొంచెం పైనుంచి పోయాలా. మాకు రౌండ్గా వస్తలేదు రవ్వ దోశ ఎంత చేసినా కానీ కూడా అంటే అప్పుడు ఏం చేయాలంటే లైన్స్ లెక్క వేసుకోవాలి. ఒక 1 లైన్ 2 లైన్స్ 3 లైన్స్ అట్లా జాయింటింగ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ఇది మన నార్మల్ దోశ కాదు కాబట్టి ఎట్లా వేసుకున్నా అని కూడా నడిచిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి పెంక్ వచ్చేసి ఎడ్జెస్ ఉన్నది చూసుకోండి. ఎడ్జెస్ ఉన్నది చూసుకుంటే ఆ ఎడ్జ్ దీన్ని మొత్తం బ్యాటర్ని బయటికి పోకుండా చూసుకుంటుంది. ప్లస్ మనకు మెస్సీగా కాదనమాట. అంటే అంత మొత్తం స్టవ్ అంతా మెస్సీగా కాదు. ఇంకా రవ్వ దోశ లోపల ఇంకోటి ఏంటంటే రవ్వ దోశని ఒక 1 మినిట్ మంచి కాలనియాలి. కాలిన తర్వాత ఇట్లా స్పాచులా తీసుకొని దీంతో కొంచెం ఆయిల్ లేదా బటర్ వేసేసి ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇట్లా నేను ఇప్పుడు చూపిస్తున్న చూడు, అట్లా స్ప్రెడ్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా, అందులో నుంచి ఆయిల్ కిందికి పోతుంది. ప్లస్ రవ్వ దోశ మంచి క్రిస్పీగా వస్తుంది. రవ్వ దోశ మంచి కలర్ కూడా వస్తుంది. నా రవ్వ దోశ చూసిండ్రా ఎంత మంచి కలర్ వచ్చిందో, అట్లా మంచి కలర్ వస్తుంది. ఇంకోటి ఇండక్షన్ స్టవ్ ఉంది మాకు. అంటే ఇండక్షన్ స్టవ్ మీద చాలా కష్టం. రవ్వ దోశ కానీ దోశలు కానీ మంచి క్రిస్ప్ రావాలంటే రావు. అవి మీరు ఎంతనైనా చేయండి అట్లేసుకున్నట్టు తెల్లగా అట్లనే వస్తాయి ఇండక్షన్ స్టవ్ ఉంటే. అదే మనకు గ్యాస్ మంటది స్టవ్ ఉందనుకోండి, అప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ రవ్వ దోశ కానీ ఒక చిన్నది కొనుక్కోవాలన్నమాట. చిన్నది స్టవ్ మంటది ఫైర్ క్యాంపింగ్ స్టవ్ అలాంటివి కొనుక్కొని ఈ దోశలు ఇలాంటివి వేసుకోవాలి. మర్చిపోకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలా. మా జిమ్మిగాడు వచ్చిండి ఇవాళ. మా జిమ్మిగాని కొంచెం కాఫీ చేసి పెడతానమాట. మీరు కూడా చాయ్ తాగుదాం వస్తారా? రండిగా చాయ్ తాగుదాం కొద్దిగా.